2008వ సంవత్సరంలో నవంబర్లో ముంబై ప్రాంతంలో తాజ్ హోటల్లో ఒక భయంకరమైన బాంబు పేలుడు సంభవించింది. భయంకరమైన తుపాకులతో కూడా తీవ్రవాదులు ఆ తాజ్ హోటల్లోకి ప్రవేశించి ఒక్కసారిగా పిట్టలను కాల్చినట్లుగా AK-47 లాంటి గన్స్ తీసుకొని ఆ యొక్క హోటల్లో ఉన్న వారిని చంపి పడేశారు. పిట్టలు రాలినట్లుగా రాలిపోయారు, శవాలుగా మార్చబడ్డారు. చరిత్ర చెబుతూ ఉంది 2008లో నవంబర్లో జరిగిన ఈ భయంకరమైన తీవ్రవాదుల యొక్క దాడుల యందు 167 మంది చనిపోయారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, 167 మంది చనిపోయి వేదనతో ఆ యొక్క హోటల్, ఆ యొక్క ముంబై ప్రాంతమే అల్లకల్లోలంగా మార్చబడిన ఆ యొక్క పరిస్థితుల్లో ఒక వ్యక్తి, తప్పించబడిన ఒక వ్యక్తిని గూర్చి ఆ యొక్క విలేకరులంతా కలిసి ఒక ఇంటర్వ్యూ తీశారు. ఆ వ్యక్తి లండన్కు చెందిన ఒక వ్యక్తి. ప్రత్యక్ష సాక్షిగా జరిగిన కార్యాన్ని అతడు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో తన యొక్క అనుభవాన్ని చెప్పాడు. జరిగిన కార్యాలంతా ఆ ఇంటర్వ్యూలో అతను తెలియబరిచాడు. లండన్కు చెందిన ఆ వ్యక్తి అంటున్నాడు, నేను మా యొక్క స్నేహితులమంతా డైనింగ్ టేబుల్లో లంచ్ చేస్తున్న సమయం చాలా సంతోషంగా, హోటల్ అంతా సంతోషంగా ఉంది, అందరూ సంతోషంగా లంచ్ చేస్తూ ఉన్నాం. నా స్నేహితులంతా కూడా డైనింగ్ టేబుల్లో లంచ్ చేస్తూ ఉన్నారు. మేము సంతోషంగా ఉంటున్న సమయంలో ఒక్కసారిగా తీవ్రవాదులు లోపలకు AK-47 లాంటి గన్స్ తీసుకుని వచ్చి పిట్టలు కాల్చినట్లుగా కాలుస్తూ ఉన్నారు. మాకు ఏం చేయాలో అర్థం కాక భయంతో అట్లే లేచి నిలబడిపోయి అట్లే భయాందోళనకరమైన పరిస్థితులు చూస్తూ ఉన్న సమయంలో మా డైనింగ్ టేబుల్లో మా స్నేహితులంతా నిలబడి ఉన్న వాళ్ళు ఒక్కసారిగా బుల్లెట్ల చేత ఎప్పుడైతే తీవ్రవాదులు కాల్చారో ఆ బుల్లెట్లు అట్లే హృదయంలో చొచ్చుకునబడిన వారై వాళ్ళ స్నేహితులు ఎదుట ఉన్న వాళ్ళంతా అట్లే ఈ సహోదరుడు పైన అట్లే పడిపోయారట. బుల్లెట్ ద్వారా గాయపరచబడి ఆ యొక్క గాయాల చేత రక్తంగా కారుతూ ఆ యొక్క శవమై అట్లే తన పైన పడుతూ ఉన్నప్పుడు ఆ రక్తమంతా తన పైన అట్లే కారుతుందట. ఓ ప్రక్కన ఆ రక్తమంతా తన స్నేహితుడి యొక్క రక్తం కారుతూ ఉంటే అట్లే ఆ స్నేహితుడు పడిన వెంటనే ఇతడు కూడా అట్లే పడిపోయాడంట. కింద పడిపోయిన తరువాత ఈ స్నేహితుని యొక్క రక్తం తన పైన అట్లే కార్చబడి కారుతూ ఉందట. ఓ ప్రక్క తన స్నేహితుడు తన పైన పడిపోయి ఉన్నందువల్ల అట్లే కళ్ళు మూసి భయంతో వణికిపోతూ తాను కూడా చనిపోయానేమో అన్న పరిస్థితుల్లో భయంతో అట్లే వణికిపోతూ ఉన్నాడట. ఆ సమయంలో ఒక్కొక్క తీవ్రవాది లోపల ప్రవేశిస్తూ అట్లే కాల్చుకుంటూ వస్తూ ఒక్కొక్క శవాన్ని కాళ్ళతో అట్లే త్రోస్తున్నాడట. కాళ్ళతో త్రోసి చూశారట. ఎవరు చనిపోయారు, ఎవరు చావకుండా ఇంకా బ్రతికి ఉన్నారని చెప్పి చూసి మరి కాలుస్తూ ఉన్నారట. ఈ పరిస్థితుల్లో తన స్నేహితుడు ఎప్పుడైతే తన పైన పడిపోయి అట్లే చచ్చిపోయాడో తన స్నేహితుని యొక్క రక్తమంతా తన యొక్క శరీరం పైన కార్చబడి అట్లే బాధింపబడిన పరిస్థితుల్లో ఇతరులు అట్లే చనిపోయినట్లుగా కళ్ళు మూసేశాడట. తీవ్రవాదులు తన దగ్గరకు వచ్చి ఆ యొక్క శవాల్ని అట్లే తోస్తూ ఉన్నప్పుడు ఇతని దగ్గరకు కూడా వచ్చి తన యొక్క స్నేహితుడి యొక్క శవాన్ని అట్లా తోస్తూ ఉన్నప్పుడు తన స్నేహితుని యొక్క రక్తమంతా ఇతని పైన కారుతూ ఉన్నప్పుడు ఇతడు కూడా కళ్ళు మూసుకుని అట్లే భయాందోళనకర పరిస్థితుల్లో చచ్చిపోయినట్లుగా పడిపోయాడంట. ఆ సమయంలో ఆ వ్యక్తి అంటున్నాడు, ఆ రోజు ఆ సంభవంలో నా స్నేహితుడి యొక్క రక్తం, నా స్నేహితుడి యొక్క బుల్లెట్ గాయముల వల్ల అతడి ప్రాణం పెట్టి అతడి యొక్క రక్తము వల్ల నేను కాపాడబడినాను. అతని యొక్క రక్తము వల్ల నేను కాపాడబడ్డాను. నా స్నేహితుని యొక్క రక్తము చేత నేను విమోచించబడ్డాను. నా స్నేహితుని యొక్క రక్తం లేకపోయి ఉంటే, నా స్నేహితుడు కానీ చనిపోకుండా ఉంటే నా ప్రాణం కూడా పోయి ఉండేది. నేను ఈరోజు ప్రాణముతో ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే కారణం నా స్నేహితుడి యొక్క మరణం, నా స్నేహితుడి యొక్క రక్తం. వాటి వలనే ఈరోజు నేను ప్రాణముతో బ్రతికి ఉన్నానని చెప్పి ఆ ప్రత్యేక ఇంటర్వ్యూలో అతడు ప్రత్యేకంగా తన యొక్క అనుభవాన్ని షేర్ చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యాన్ని చెప్పడానికి గల కారణం ఉంది. ఆ యొక్క లండన్కి చెందిన ఆ వ్యక్తి చెప్పిన ఆ కార్యం, నా స్నేహితుడి యొక్క మరణం, నా స్నేహితుడి యొక్క గాయపరచబడిన గాయాలలో నుండి వచ్చిన రక్తం నా పైన ప్రోక్షించబడకపోయుంటే, అతడు నా పైన పడకపోయుంటే నేను చనిపోయి ఉండేవాడిని చెప్పి తన అనుభవాన్ని చెబుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను బ్రతికి ఉండడానికి గల కారణం నా స్నేహితుడి యొక్క మరణం, నా స్నేహితుడి యొక్క రక్తం, నా స్నేహితుడి యొక్క గాయాలు. ఈరోజు నేను బ్రతికి ఉన్నానని చెప్పి ధైర్యంగా అతడు ఇంటర్వ్యూ వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రపంచంలో కూడా భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన విస్తారమైన జల ప్రవాహము వంటి కార్యములు మనకు విరోధంగా పొరలి వస్తూ ఉన్నాయి. మనల్ని చంపడానికి, మనల్ని నాశనం చేయడానికి భయంకరమైన తెగుళ్ళు, మిడతలు, భూకంపాలు, భయంకరమైన కార్యాలు ఈ భూమిపై మనకు విరోధంగా సంభవిస్తూ ఉన్నాయి.
వీటన్నిటిలో నుండి మనల్ని కాపాడేది ఏంటో తెలుసా? మన స్నేహితుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం. మన స్నేహితుడైన యేసుక్రీస్తు యొక్క ప్రాణం పెట్టి ఆయన ఇచ్చిన జీవంలో నుండి, ఆయన చిందించిన రక్తంలో నుండి, ఆ రక్తంలో నుండి మనకు కాపుదల కలుగుతుంది. అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు, జల ప్రవాహము వంటి విస్తారమైన కార్యములు మన మీదకు వచ్చినను అవి మనల్ని అంటవు. కారణం మన దాగుస్థలం మన దేవుడు. నా దాగుస్థలం నీవు తండ్రి అని చెప్పి భక్తుడైన దావీదు అంటున్నాడు.